బాగున్నారా? నేను కూడా బాగున్నాను. ఈయన మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తీసుకొచ్చారు. ఈ కూరగాయలు అన్నీ సర్దుతానండి. కూరగాయలు ఆకుకూరలు టమాటాలు అన్నీ తెచ్చావు కదా, అన్నీ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుని ఎండకి బయట కొంచెం సేపు ఉన్నా కూడా పాడైపోతాయి. అదే అందుకనే లోన్ పెట్టేసుకో. అందుకని సర్దేద్దామని. ఇక టమాటాలు బాగున్నాయి. టమాటాలు ఇట్లా పచ్చిగా ఉంటే తెస్తేనే మనకు ఒక వారం రోజులు వస్తున్నాయి. ఏంటి సత్తున్నావు? టమాటాలా? టమాటాలు 21 రూపాయలు కేజీ. 22, 21 తీసుకున్నారు. 2 కిలోలు తెచ్చా, 40 రూపాయలు. ఎండగా అసలు ఎలా అయిపోయా? 9 ఇంజక్షన్ వేయించామండి, అదే టీకాలు. అయితే 10వ నెల టీకాలు వేయించాం. 10వ నెలలో 4 ఇంజక్షన్లు చేశారు ఒకసారి. పాపం బాగా జ్వరము చాలా ఇదైపోయింది. ఇక మళ్ళీ అమెరికన్ హాస్పిటల్కి తీసుకెళ్తే చూడమన్నారు. ఈరోజు కూడా చూసి తగ్గకపోతే తీసుకురమ్మన్నారు. ఇంకా మా మనవరాల గురించి వాళ్ళ అమ్మకి నాకు వాళ్ళ తాతకి సరిగ్గా నిద్రలేదండి, ఎత్తుకొని తిప్పడం అట్లాగా. అదే నేను హాస్పిటల్లో అవి రాసే డ్రాప్స్, పారాసెటమాల్ డ్రాప్స్ అవి వేస్తున్నాం. కొంతవరకు పర్లేదు, నిన్నటి మీద కొంచెం బాగానే ఉంది. నిన్నటి మీద పర్లేదు, బాగా అసలు ఎండకి ఆ ఇంజక్షన్కి బాగా నీరసం అయిపోయింది. ఏంటి అవి? నిమ్మకాయలా? బయట పెట్టి నిమ్మకాయ రసం తాగుదాం. అదే చేద్దామని చాలా రోజులు చక్కగా మసాలా పెట్టి సాంబార్ పెట్టి చేస్తానండి. చక్కగా చాలా బాగుంటుంది కూర. ఇది ఆ కూర చేసేటప్పుడు మీకు చూపిస్తాను. అక్కడ పుట్ట ఉంది కదా, ఆ పుట్ట పెడతాను. అలాగే దీంట్లో పెడతాయి కదా. ఉల్లిపాయలు కూడా దగ్గరగా 26 ఎంతో తీసుకున్నారు కేజీ. ఒక 50 రూపాయలు ఇది ఇచ్చా. ఉల్లిపాయలు బాగున్నాయిలే. ఉల్లిపాయలు రేట్లు కొంచెం డౌన్లోనే ఉన్నాయి ప్రస్తుతానికి. అంటే ప్రతిదీ 20 నుంచి 30 రూపాయలు ఉన్నాయి కేజీ. టమాటా కానీ, ఉల్లిపాయలు కానీ, బెండకాయలు, దొండకాయలు అన్నీ. మునక్కాయలు 20కి 3 ఇచ్చారు. మునక్కాయ టమాటా కోడి చేసి ఉంటాను. దొండకాయలా? 20 రూపాయలు కేజీ దొండకాయలు. వాటర్ పక్కన తాగు, నిమ్మరసం తాగుదాం. నిమ్మకాయలు పక్కన పెట్టావా? బయటికి వద్దు, వేడి. ఇదిగోండి, ఇవి కూర చేయాలి. వంకాయ టమాటా ఇది చేస్తాను. ఇవి పక్కన పెట్టాను. మిగతాయి సర్దేస్తాను. సర్దాయి. కరేపాకు చెట్టు ఇచ్చాడు. చెట్టు పెద్ద చెట్టు. నేనే ఒకవేళ 10 మొన్నటి దాకా రేటు ఉంది, ఇప్పుడు తగ్గినట్టుంది. ఒక 10 రూపాయలు అంటే ఒక చెట్టు నరికి ఇచ్చా. నవ్వుతున్నాడు. బాబాయ్ చెట్టు ఇచ్చావేంటి అన్న అంటే నవ్వుతున్నాడు. అది తోటకూర, ఎండ కదా పాడైపోతుంది. మధ్యలో ఈ మధ్య వండట్లే మనం ఆకుకూర వండుదామని. ఒకరోజు పెడదాం. సరే, బయటిది మీ మీదే ఉంది. ఫ్రిడ్జ్లో సర్దేస్తున్నావు కూరగాయలన్నీ. హాయ్ అండి. ఇదిగో ఇంకేం బాగోలేదండి, బాగా నీరసంగాను బాగోలేదు. మా పాప ఏమో మా మనవరాలకి జ్వరం వచ్చిందని హాస్పిటల్కి ఆ పాపను చూసుకుంటాను. ఇక నేనే చేస్తున్నాను. ఈరోజు ఏదో వచ్చినట్టు చేస్తాను. బాగా నీరసం అయిపోయాడు. ఎందుకులే నేనే కూర వండుదామని చెప్పి నిన్న కర్రీ పాయింట్ నుంచి కూరలు తెచ్చినాం. అసలు ఏం బాగా అర్ధాకిలే. అందుకని ఇప్పుడు మేము చేస్తున్నాను. సామాన్యంగా మేము తెచ్చుకోండి కర్రీ పాయింట్ నుంచి, ఇంట్లోనే చేసుకుంటాం. ఏదో ఒకటి పచ్చడైనా సరే ఇంట్లో చేసుకుంటాను. నేను తెచ్చుకున్నామండి, అసలు బాగాలేదండి, మాకు నచ్చలు. సరే
చిన్న పాప వాళ్ళండి కొంచెం మధ్య మధ్యలో వేసి ఏడుస్తూ ఉంటారు కదా, నిద్ర లేక వీళ్ళకి నీరసాలు అయిపోయాయి. పాపకేం జ్వరం కదా, బాగా వారు వేసి ఏడుస్తాం. అందరికి నీరసంగా ఉందండి, ఎండలకి బాగా నీరసంగా ఉంది. అసలు ఒక 3 రోజుల నుంచి అయితే అసలు చెమటలు కారిపోతున్నా ఒక్క తీసేస్తుందండి. అసలు రోడ్డు ఎండమోహం చూడలేకపోతాం, భయం వేస్తుంది బయటికి వెళ్ళాలండి, అంత భయంకరంగా ఉంది ఎండలో. అందులో విజయవాడ బాగా ఒక్క తీస్తుంది, జిడ్డు ఎక్కడైనా కొంచెం పర్లేదు, కానీ విజయవాడ విజయవాడలో ఏంటంటే చుట్టుపక్కలన్నీ కొండల వేడికి ఒక్క తీసేస్తుంది, ఉండలేము అసలు. ఎట్టయినా ఒక వారం 10 రోజులు కష్టమే. వారం రోజులు వర్షాలు పడితే కొంచెం కోలుకుంటారు మనుషులు. ఎలా ఉండదు ఉల్లిపాయ కోసాను కదా, కళ్ళు మంటలు వస్తుంది. ఉల్లిపాయ కోసా కదా, ఉల్లిపాయకి కళ్ళు మంటలు వస్తుంది. కోసేస్తా కాకుండా అయిపోతుంది. అది 1/2 కిలో తెస్తే 1/4 కిలో వస్తాయి, కిలో తెస్తే 1/2 కిలో వస్తాయి. ఇది కూడా పుచ్చిపోయి ఉంది. ఇదిగోండి వంకాయ కూర కోసం అని ఉల్లిపాయలు కోసి పెట్టుకున్నాను కదా, ఇప్పుడు ఇవి ఏంటంటే కలిపి పెట్టేస్తున్నాం, తాలింపు కాదు మొత్తం కలిపి పెట్టేస్తాం. ఇదిగోండి ఉల్లిపాయలను పచ్చిమిరపకాయలు వేసేస్తున్నాను. తర్వాత వంకాయలు, వంకాయలు ఎక్కువగా పుచ్చిపోయినాయండి, కొంచెం వచ్చినాయి. తర్వాత దీని మీద టమాటాలు వేసేస్తే దాని తర్వాత నూనె అప్పుడే రేపిన నూనె, అందుకనే ఇది పోస్తున్నాను. ఇచ్చారు నాకు బాగాలేదని. అయితే నూనె ఉప్పు కారం అయ్యి చాలా రోజులు అయిందని వంట చేసి గుర్తులేదంట, నన్ను వేయమన్నారు. ఇది కూడా నూనె పోసాను, ఒక గంట నూనె పోసాను, ఒక స్పూన్ పసుపు వేసాను, ఒక స్పూన్. ఇదిగోండి కారం, 2 స్పూన్లు కారం. ఇదిగోండి కళ్ళుప్పు వేసుకుంటే కూరలు బాగుంటాయి. ఇదిగోండి కళ్ళుప్పు, ఈ కలిపేసి పెట్టడం అనమాట. ఈ కూర కలిపి పెట్టాను కదా, ఇప్పుడు పొయ్యి అంటిచ్చేస్తాను, చక్కగా మగ్గిపోతుంది. కొంచెం మగ్గిన తర్వాత అండి చిన్న గ్లాస్ వాటర్ పోసుకుంటే సరిపోతుంది. అది అలా పెట్టేసేసాం. కూర పొయ్యి మీద వేసాం కదా, దాని తర్వాత అందరూ నీరసంగా ఉన్నామండి ఎండలకి. ఇవి ఇలాగ నిమ్మరసం పిండుకొని, నాకు మాత్రం ఉప్పుతో నిమ్మరసం తాగుతాను. వాళ్ళు మా పాపను ఆమె ఉప్పు పంచదార 2 కలుపుకొని తాగుతారండి. కొంచెం నీరసం తగ్గుద్దని చేసుకుంటున్నాం. అది లేదు, అది లేదు. ఇదిగోండి నిమ్మకాయ రసం అయితే పిండుకున్నాం, తర్వాత వాటర్ మిక్సింగ్ చేసుకుంటాం అండి. పంచదార ఉప్పు అన్నీ కలుపుతాం. వీళ్ళండి వాటర్ ఉప్పు పంచదార అన్నీ కలుపుతాం. చాలు వేసేవి. ఫస్ట్ పోసేస్తా. పోసే అది పక్కన పెట్టేసి చాలు.
అన్నం కూడా అయిపోయి వచ్చింది. నెక్స్ట్ వచ్చి కూర ఎలా ఉందో చూద్దాం. ఇవన్నీ ఉడుకుతుంది. కలుపుకుంటే చాలా వరకు అయిపోయిందండి కూర. కొంచెం ఎసరు పోసుకుంటే ఒక 5-10 నిమిషాలు అయిపోయింది. అయిపోయిందా? ఏమంటారు దీన్ని? షర్బత్ అంటారా? ఓకే, ఇదైతే రెడీ అయిపోయిందండి. తాగుతాం. తాగితే నీరసం తగ్గుద్ది. నిమ్మరసం బాగుందా? బాగా నీరసం తగ్గుద్ది. నీరసం అంటున్నావుగా? బాగుందండి. కలిపారు, చాలా బాగుంది. ఈ నిమ్మకాయ రసం తాగితే నీరసం తగ్గుతుంది. ఎండలోకి బాగా నీరసం అవుతుంది. ఓ, బాగుంది. అదిరిపోతుంది ఎండ. కూర కూడా వంకాయ కూర అయిపోయిందండి. అటు పక్కన అన్నం కూడా అయిపోయింది. కూర అయితే బాగా వచ్చింది. ఉప్పు ఎలా ఉందో చెప్తానండి. ఏదో అనుకున్నా, ఉప్పు కారం అన్నీ పర్ఫెక్ట్ కుదిరినాయండి. ఈ విధంగా చేసుకున్న వంకాయ కూర అంటే మాకు చాలా ఇష్టం అండి. మేము అందరం చాలా ఇష్టంగా తింటాం. కూర కూడా అయిపోయిందండి.